ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము, మీనరాశి వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటి? మీన లగ్నంలో పుట్టిన వారికి అంటే అన్వేషణ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది ఈ వ్యాపారము, దీని యొక్క ఎండ్ ఏమిటి, దీన్ని మనం ఎంతవరకు తీసుకెళ్ళగలము అని సుదీర్ఘమైనటువంటి ఆలోచన చేయగలుగుతారు. దీనికి ఒక ప్రణాళిక చక్కగా వేయగలుగుతారు. మీనలగ్నంలో జన్మించినటువంటి వారు ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ధనులగ్నం వారు కానీ మీనలగ్నం వాళ్ళకి కానీ గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు చేసేటువంటి దాన్ని ఒక స్పిరిచువల్ ఆస్పెక్ట్లో చూస్తారు దాన్ని. అంటే అది కూడా భగవంతుడు అనేటువంటి కోణంలో చూసే లక్షణం ఉంటుంది. బట్ అది ఎంతవరకు గురువు ఎంత బాగుంటే అంత బాగుంటుంది. గురువు పాడైతే మళ్ళీ ఆ లక్షణాలు తగ్గుతూ ఉంటాయి. సరే, ఇక్కడ మనం వ్యాపారానికి ముఖ్యంగా 3 గ్రహాల యొక్క స్థితి మెయిన్గా చూసుకోవాలి. ఏమిటది అంటే, 3వ అధిపతి, సప్తమాధిపతి, లాభాధిపతి. 3వ అధిపతిని ఎందుకు చూసుకోవాలి? అసలు మనం ప్రారంభిస్తున్నాం వ్యాపారం, ఎందుకు ప్రారంభం అవ్వట్లేదు అనుకుంటుంటారు చాలామంది. ఎప్పుడో ప్రారంభిద్దాం అనుకున్నామండి, ఎప్పుడో ఐడియా చేశానండి, నాకు చాలా ఐడియాలు వస్తాయండి, కానీ ఒకటి వర్కౌట్ అవ్వదు, ఒకటి ప్రారంభించలేదు. బికాజ్ ఆఫ్ మీ థర్డ్ లార్డ్. అంటే ధైర్యం చేయాలి. ప్రారంభించాలంటే ఏం చేయాలి? ధైర్యం చేయాలి. ధైర్యం చేసే కారకుడు బలంగా లేడు, మీకు శుక్రుడు బలంగా లేడు. అంటే శుక్రుడిని స్ట్రెంథెన్ చేసుకోవాలి. శుక్రుడు ఎప్పుడు స్ట్రెంథెన్ అవుతాడు? అమ్మవారి యొక్క ఆరాధన, అందులో ముఖ్యంగా కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అనే నామస్మరణ చేసుకున్నట్లయితే ధైర్యం పెరుగుతుంది. అదేవిధంగా శుక్రగ్రహం దగ్గర, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేస్తూ ఉండాలి. అమ్మవారి స్తోత్రాలు చేస్తూ ఉండాలి. అమ్మవారి ఆలయాలకు వెళ్తుండాలి. ధైర్యం అనేటువంటిది పెరుగుతుంది. ఎలా ప్రారంభించాలనేటువంటి ఒక ఐడియా వస్తుంది. మీకు తెలిసిన వారే మీకు కొంతవరకు సహకరించగలుగుతుంటారు. ఎందుకంటే ప్రారంభంలోనే సడన్ నష్టాలు తెచ్చుకుంటారు కొంతమంది, సరిగ్గా తెలియక ఈ ప్రారంభం ఎలా చేయాలో అర్థం కాక. కాబట్టి ఇది ఇక్కడ ఇస్తుంది. ఇక సప్తమాధిపతి అంటే మీరు ఒక పార్ట్నర్షిప్ చేయాలంటే చాలామంది ఏమనుకుంటారంటే, పార్ట్నర్షిప్స్కి అతని నక్షత్రం ఏంటో నా నక్షత్రం ఏంటో చూసుకొని కలిస్తే చేద్దామండి అంటారు. అసలు అది ప్యాటర్న్ కానే కాదు. సప్తమ స్థానం అంటే పార్ట్నర్షిప్ స్థానం బుధుడు ఎవరైతే ఉన్నారో అతను ఎలా ఉన్నాడు, నీచ స్థానంలో ఉన్నాడా, ఉచ్చలో ఉన్నాడా, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడా, ఎలా ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బుధుడు బాలేడు, ఎన్ని వ్యాపారాలు చేసినా ఎంత చేసినా వేస్ట్. మరి అలానే బుధుడు బాలేని వాడు అందరూ వ్యాపారం చేయట్లేదు అంటే కాదు. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది పర్టికులర్గా ఏ గ్రహం ధనయోగం ఇస్తుందో ఆ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో సర్వీసెస్ చేయాలి మీరు, అప్పుడు అద్భుతంగా ఉంటుంది. ఇక ఆఖరిగా చూసుకుంటే లాభాధిపతి. ఇక్కడ లాభాధిపతికి వ్యయాధిపత్యం వచ్చింది. ఇక్కడ మనం దీన్ని కీన్గా అబ్జర్వ్ చేసుకుని పట్టుకున్నట్లయితే ఇక్కడ ఏం చేయాలి అనేటువంటిది ఏం చెప్తుంది అంటే, మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బయటకు పంపించడము, సర్వీసెస్ ఇచ్చేవి, వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి శని భగవానుడు మీకు చెప్తున్నాడు. అంటే ఎనీథింగ్ సర్వీసెస్, ఈవెంట్స్ ఉంటాయి, ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఉంటాయి, దట్ ఈజ్ ఆల్సో సర్వీసెస్. అట్లాగా సర్వీసెస్ కారకుడు, లాభాన్ని ఇచ్చే కారకుడు శని భగవానుడు మీకు పాడైతే కనుక మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉపాసన లేకపోతే చండీ పారాయణం ఎక్కువగా చేయండి. మీరు ఎంత చండీ చేస్తే మీనలగ్నం వారు అంత వ్యాపారాల్లో అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు. దీంతోపాటు మీరు గోవులకు బెల్లం తినిపించడము, సర్వసాధారణంగానే ఇప్పుడు మీనలగ్నం వారికి, మీన రాశి వారికి కూడా కాస్త ఏళ్ళనాటి శని నడుస్తుంది, అందుకని కొంత ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేస్తుంటారు ఈ టైంలో. ఈ సమయంలో మీరు కనుక
ఎప్పటికీ మీకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే ఏ లగ్నం ఏ రాశి ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః నామస్మరణ అద్భుతంగా పనిచేస్తుంది.